హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిజ్ఞా అకాడమీ. ఈ వీడియోలో మనం ఒక ఫీల్డ్లో ఉన్న వాల్యూని కరెంట్ ఆబ్జెక్ట్గా ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి ఎలా రిఫర్ చేయొచ్చు, రిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేద్దాం. కోడ్ చూసే ముందు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఉంది. ప్రజెంట్ సమ్ డీటెయిల్స్ ఆబ్జెక్ట్ అనుకుందాం. డీటెయిల్స్ అనే ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఉంది. ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో ఆల్రెడీ కొన్ని స్టాండర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి. అంటే సమ్ కాంటాక్ట్ నెంబర్ అని, ఫోన్ నెంబర్ అని, ఇలా సంథింగ్ అడ్రస్ అని, ఇలా స్టాండర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఒక కస్టమ్ ఫీల్డ్ని యాడ్ చేశాను. ఈ పర్టికులర్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో నేను ఒక కస్టమ్ ఫీల్డ్ని యాడ్ చేశాను. కస్టమ్ ఫీల్డ్ వచ్చేసరికి సమ్ ఈమెయిల్. కస్టమ్ ఫీల్డ్స్ యాడ్ చేసినప్పుడు అవన్నీ కూడా వాటి ఏపీఐ నేమ్స్ అన్నీ కూడా _C మనకి క్రియేట్ చేసినప్పుడు ఎంటర్ అవుతూ ఉంటాయి. మనకి స్టాండర్డ్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ అనే స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. దానిలో స్టాండర్డ్ ఫీల్డ్స్ ఈ రెండు ఉన్నాయి, కస్టమ్ ఫీల్డ్ ఇది యాడ్ చేసాం. ఇప్పుడు నేను ఒక న్యూ వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కాంటాక్ట్ నెంబర్ అనేది స్టాండర్డ్ ఫీల్డ్. స్టాండర్డ్ ఫీల్డ్లో ఉన్న వాల్యూని ఫోన్ అనే వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాను. ఇది స్టాండర్డ్ ఫీల్డ్. ఇక్కడ ఈమెయిల్ _C అనేది ఏంటి? కస్టమ్ ఫీల్డ్. కస్టమ్ ఫీల్డ్లో ఉన్న వాల్యూని ఈమెయిల్ అనే వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక న్యూ వేరియబుల్ డిఫైన్ చేశాను, టెక్స్ట్ అనేది. ఈ టెక్స్ట్ అనే దానిలో వీ విల్ కాంటాక్ట్ యూ. కంకాటినేట్, ఇది టెక్స్ట్ అనమాట. ఈ టెక్స్ట్ మనకి ఇలా ప్రింట్ అవుతుంది కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. ఈ ప్లస్ సింబల్ ఎందుకంటే కంకాటినేట్ చేస్తున్నాం. వీ విల్ కాంటాక్ట్ యూ అనే టెక్స్ట్ తర్వాత ఫోన్. ఫోన్లో ఉన్న వాల్యూ ఏదైతే ఈ వాల్యూ ఉంటుందో అది ఇక్కడ వస్తుంది. లేదా వీ విల్ సెండ్ యూ అన్ ఈమెయిల్లో ఉన్న వాల్యూ ఇక్కడ వస్తుంది. ఇలా మనం ఆ పర్టికులర్ కరెంట్ ఆబ్జెక్ట్లో ఉన్న స్టాండర్డ్ ఫీల్డ్ని కానీ కస్టమ్ ఫీల్డ్ని కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మనం ప్రింట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.